గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో సీతారాముల సుగంధ సోయగం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం. భక్తి శ్రద్ధలతో ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో కోయిలాళ్వార్ తిరుమంజనం. సుగంధ లేపనాలతో సంప్రదాయ శోభితంగా ఆలయ శుద్ధి. అభిషేకోత్సవంలో శ్రీ కాలభైరవుని అద్భుత దర్శనం. దైవనామ స్మరణలతో పులకించిన శ్రీకాళహస్తి క్షేత్రం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో భాద్రపద అమావాస్య సందర్భంగా సహస్ర కలశాభిషేకం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేరువేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగముక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో డిప్యూటీ సీఎంకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్నారు. అన్నప్రసాదం విభాగం అధికారులు డిప్యూటీ సీఎంకు సాదరంగా స్వాగతం పలికారు. ఆపై పవన్ కళ్యాణ్ అన్నప్రసాద కేంద్రంలో స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక మంగళవారం రాత్రి అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు టీటీడీ రిసెప్షన్ విభాగం అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు గర్భాలయాన్ని, ఆలయ ప్రాకారాలు, గోపురం, పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో దివ్య శోభితంగా పరిమళించింది. అమావాస్య నాడు అర్చకులు శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు అభిషేకం చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, కుంకుమ, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో కాలభైరవ స్వామికి నిర్వహించిన అభిషేకోత్సవాన్ని మనసారా గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం దైవనామస్మరణలతో పులకించింది. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు తిరుమంజనం జరిపారు. పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం జరిపి
తులసి, పసుపు, చందన సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో మంగళవారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ ద్వారక తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ధ్వజారోహణం, గరుడ సేవ పర్వదినాలలో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని వివరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, పోలీసు వారి సంసిద్ధత, అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారి సంసిద్ధత ఎలా ఉందో తెలుసుకుందామని రావటం, వారితో సుదీర్ఘంగా చర్చించడం, సమీక్షించడం జరిగింది. మొదటి రోజు అయినటువంటి 4వ తారీఖునే ముఖ్యమంత్రి గారు తిరుమలకి రావటం, పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ బందోబస్తు తీసుకోవాల్సి ఉంటుంది. మేము అదేవిధంగా మీకు తెలుసు 8వ తారీఖు గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాకు. దీనికి సంబంధించి మామూలుగా మిగతా అన్ని రోజుల్లో కూడా అబౌట్ 4000 పోలీస్ అధికారులు సిబ్బందితో మిగతా జిల్లా నుంచి కూడా కొంత ఫోర్స్ అలాట్ చేయడం జరిగింది. అవి స్పెషల్ పార్టీస్ కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, యాక్సెస్ కంట్రోల్కి సంబంధించి కూడాను అన్నీ కూడా కొంతమంది ఫోర్స్ ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున అడిషనల్ ఫోర్స్ ఇంకొక సుమారు 250 మంది అదనంగా వచ్చి వారికి జాయిన్ అవుతారు. సో ఆ రోజు కూడా కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బందోబస్తు ఏర్పాట్లు అన్నీ కూడాను విఐపి విజిట్ అనేది ఎంత ముఖ్యమో సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపీట వేయడానికి నిర్ణయించడం జరిగింది. మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫ్రిస్కింగ్ అది ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫ్రిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వారు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లతో సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా గోడపత్రికలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాల వివరాలను తెలిపే గోడపత్రికను ఆలయ ఏఈఓలు లోకేష్ రెడ్డి, హేమమాలిని, ఇతర అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ ఉక్కు నగరంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో వల్లి దేవసేన సమేత స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం కవచధారణ చేసి పూలమాలలు, ఆభరణాలతో శోభామానంగా అలంకరించి అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కార్తికేయుని కనులారా సేవించారు. జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడి తినే. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగనే. ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడి తినే. జయ 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 శ్రీ సుబ్రహ్మణ్య భవ భయ భంజన భక్తవరేణ్య. తెలంగాణలో విశిష్ట శైవ క్షేత్రంగా వినితికెక్కిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో బొడ్డెమ్మ తల్లి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన బతుకమ్మ సంబరాలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో బొడ్డెమ్మ తల్లి పండుగ కూడా అంతే విశిష్టతను సంతరించుకున్న సంబరం. ఈ నేపథ్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో మహిళలు బొడ్డెమ్మ తల్లి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలను మహిళలు అత్యంత కోలాహలంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒకచోట కొలువు తీర్చారు. ఒక్కేసి పువ్వేసి బతుకమ్మ అని ఆడిపాడి బతుకమ్మ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. అరసవిల్లి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సూర్యనారాయణ స్వామివారిని సూర్యకిరణాలు స్పృశించే అపురూప దృశ్యం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని విశిష్ట అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవం వేడుకగా జరిగింది. ఆదిత్యుని లేలేత కిరణాల కాంతుల్లో సూర్యనారాయణ స్వామివారు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఏటా అక్టోబర్ 1, 2వ తేదీలలో సూర్య పూజోత్సవాలు కనుల పండుగ జరుగుతాయి. ఈ నేపథ్యంలో తొలి రోజున దాదాపు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు ఆదిత్యుని అభిషేకించాయి. భక్తులు సూర్యకిరణాల వెలుగుల్లో సూర్యనారాయణుడి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి గ్రామోత్సవం జరిగింది. పవిత్ర మాలలు, పుష్పమాలలు, ఆభరణాలతో అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయస్వామివారిని తిరుచిపై కొలువు తీర్చి అర్చకులు పూజలు జరిపారు. ఆపై మేళతాళాల నడుమ కీలపట్ల గ్రామంలో ఊరేగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులో నెలవైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. భాద్రపద మాసం సందర్భంగా అర్చకులు శరవణ భవుని దివ్యమంగళమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం ఆకుపూజ, చందన పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ఖిలానగర్లో కొలువైన శ్రీ హనుమాన్ దేవాలయంలో చండీ హోమం వేడుకగా జరిగింది. ప్రతి నెల అమావాస్యకు ముందు రోజున అంజనీ సుతుని సన్నిధిలో చండీ హోమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప గడ్డి బజార్లో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. భాద్రపద మాసం బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత ఈశ్వరుడు, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధోదకం, భస్మోదకం తదితరాలతో అభిషేకం నిర్వహించారు. సుగంధ పుష్పాలతో అలంకరించి లింగాష్టకం, బిల్వాష్టకాల స్తోత్ర పఠనయుక్తంగా స్వామివార్లకు నవవిధ హారతులు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే చిత్తూరు నగరంలో నెలవైన పెద్ద శివాలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ అగస్తీశ్వరునికి, అమ్మవారికి, ఉపాలయాలలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత శివపార్వతులు, ఉత్సవమూర్తులకు, నందీశ్వరునికి ఏకకాలంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. వర్ణమయ పుష్పాలు, మారేడు దళాలతో శివపార్వతులను సుందరంగా అలంకరించి నందివాహనంపై వెంచేపు చేశారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆపై అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 69,300 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,884 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,23,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.